హలో గాయ్స్, ట్రైన్ వచ్చేస్తుంది, ఎక్కువ టైం లేదు. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. వెనకాల ఎవరు బాయ్ చెప్పరా బాబు. ప్రాగ్ వెళ్తున్నాం మొత్తం, చెక్ రిపబ్లిక్. ఫస్ట్ వేరే కంట్రీకి వెళ్తాం అందరం కలిసి. వచ్చేస్తా ముందుకు వచ్చేస్తా లేదా వెనక రావడం చాలా ఇబ్బంది. ప్లాట్ఫామ్ 3 లో ఉన్నాం, 1 లో వచ్చిందంటే గోవిందా గో. ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. అప్పుడప్పుడు అలాగ అవుతుంటది. చూడండి, మా ట్రైన్ వచ్చింది. హలో గాయ్స్, వచ్చేసాం చెక్ రిపబ్లిక్. ప్రాగ్ లో ఉన్నాం. మామూలుగా ఉండదు మహేష్ బాయ్, ఎలాగుంది వైబ్? బాగుంది, కాబట్టి చలి ఉంది కొద్దిగా. చలి ఏడు సార్లు వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. చలి మామూలుగా లేదు భయ్యా, షేక్ అయిపోతుంది. వీడియో కూడా షేక్ అవుతుంటది, ఎవరు కూడా షాక్ అవ్వకండి. చూడండి మా ఫ్రెండ్స్ అందరూ, వీడు కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఆ మధ్యలో చూపించండి అండి. నెట్ అంతా వాడేసారు, ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుందని చెప్పి ఫోన్లోని. ఇప్పుడేమో ట్రైన్ చూడడం కోసం నెట్ లేదు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాం. ఈ రోజుకి ఎక్కడే పడుకోవాలి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సరే అయితే మరి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నుంచి మీ రూమ్ హోటల్ బుక్ చేసుకున్నాం. సాయంకాలం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ గా పబ్కి వెళ్దాం అంటున్నారు మా వాళ్ళు. రాజాజీ వెళ్ళగానే ఇంకా మూమెంట్ స్టార్ట్. శశిధర్ రెడ్డి ఏంటి మొత్తం ఆ మంకీ క్యాప్, ఆ సెటప్ అంతా ఏంటి? వీడు ఏం చేసినావు ఓవరే. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాం అంటున్నారు. దాన్ని ఏమంటారు? తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అంటే లాస్ట్ టైం వీడియోలో చూసి ఈ వీడియోలో కొంచెం స్టంట్ చేద్దామని అంతా నటిస్తున్నావులే. మండుతున్నట్టుంది. బాగానే చేస్తున్నావు. మీకు బట్టలు ఇప్పదీసేటి బయట నిలబెట్టాలి భయ, అప్పుడు అర్థమవుతుంది. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్, డోంట్ బి షాక్డ్. అలాగనే పెడితే ఇంకా అంతే, ఇంకా డైరెక్ట్ ఇండియాకి బాడీ వెళ్ళిపోద్ది. ఫస్ట్ చూడండి మా వాడు ఫ్రస్ట్రేషన్ ఏంటి, నీ బాధ ఏంటి చెప్పు. మొత్తం ట్రిప్ అంతా ప్లాన్ చేసి నీడు ఇక్కడికి వచ్చాక నెట్ రావట్లేదు, ట్రైన్ రావట్లేదు అంటున్నాడు. ఏదంతా ఆడకొస్తే నేను చెక్కుతాం. సార్ విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు. రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. వస్తాను. హలో గైస్, ఇఫ్ ఎనీవన్ ప్లానింగ్ టు చెక్ రిపబ్లిక్ for to travel and everything, after coming to Banov you can see there's boxes here we can take day ticket, like for 24 hours you can travel along with the trams, buses or anything you want. Here you need to use Czech currency, that I will tell you in the end of the video how to create the Czech account and how to take this. After this you will get a ticket like this. Yeah, you can see that there is arrow showing like that. You need to keep this arrow side on the tram and then your ticket will activate, and per head it is taking around like 120 Czechs. I don't know how much it is in euros. You better might be convert. This information is very useful to the people who wants to come to Czech to travel. After taking the ticket we need to keep our ticket here to activate that. Then you can see it's printed something here. Yeah, that's it. Now we are going to like our accommodation. ఇప్పుడు నెక్స్ట్ అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక హోటల్లో బుక్ చేసుకున్నా. హోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. చాలా అంటే మంచి బడ్జెట్ అని చెప్పొచ్చు. ఈజీగా మనం ఒక డే స్టే చేయడానికి సరిపోద్ది. అకామిడేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళి కలుద్దాం. యూబాన్ అనుకున్నాను, యూబాన్ కాదు, మెట్రో అంట. ఏదైతే మొత్తం చూడడానికి అయితే సేమ్ మా జర్మనీలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్. చూడండి నా కొడుకు. చెప్పరా ఏంటి నీ ఫీలింగ్ ఎలాగని చెప్పు. ఏది చూడండి, మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. చూడండి గాయస్, చెక్ రిపబ్లిక్ ట్రైన్స్ సేమ్ జర్మనీలో ఎలా ఉన్నాయి సేమ్ అలాగే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే నేమ్స్ డిఫరెంట్ అనుకుంటాను. ఇప్పుడే ఎక్కాము స్మాల్ ట్రైన్. నెక్స్ట్ గాయస్ చూడండి, ఇప్పుడు మేము ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. మళ్ళీ ఇప్పుడు బస్సు ఎక్కాలి. చూడండి బస్సెస్ ఎలా ఉన్నాయి అక్కడ. సేమ్ అక్కడ ఉన్నట్టు ఉన్నాయి కదా, మనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బస్సులు అనేవి చాలా లెందీగా ఉంటాయి. చూడండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది.
యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఏందా బాబు ఉదయ్ బాబు ఏదోలా మమ్మల్ని ఆ రూమ్ దగ్గర తీసుకెళ్ళి పడిసే బాబు. ఈ చలిలో రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. మా టూర్ గైడ్ ఏమన్నా కిడ్నాప్ మాత్రం చేయాలి. నిన్ను కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది రాడికి? బొచ్చి తప్ప ఏం రాదు. అమ్మేసుకుంటాను. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. బర్గర్ కింగ్ అనేది చాలా పెద్ద బ్రాండ్. ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎక్కడికి వెళ్ళినా సరే కనిపిస్తుంటుంది. చూడండి బర్గర్ కింగ్ ఎక్కడ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రెడ్ ఆ పొటాటో ఫ్రైస్. ఏం చేస్తాం, తప్పదు మరి. ఇంకా ఇక్కడ కూడా బ్రెడ్స్ తింటున్నారు భయ్య. చూద్దాం ఇక్కడ ఏమైనా స్పెషల్ ఫుడ్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఏమంటావు శశిబాయ్? అంతే బాయ్. నువ్వు ఆ క్యాప్ తీయవా? ఇంకా ఏదో స్పైలాగా యాక్ట్ చేస్తున్నావు ఎందుకు? ఈ మధ్యన దురంధర్ మూవీ వచ్చింది కదా, అందులో ఈ మధ్యన అందరూ బాగా వైరల్ అయింది అది. आओ तुम्हें यहाँ का मसूर चिकन कोरमा खिलाएं। नहीं जनाब, मैं ट्यूसडे को चिकन नहीं खाता. ఏమనంటే యాజ్ ఎ స్పై ఇన్ సమ్వేర్ అంటే ఇప్పుడు ఏంటి స్పై యాజ్ ఎ స్పై ఇన్ చెక్ రిపబ్లిక్. 2 hours later. బాయ్ ఒక సీక్రెట్ మిషన్ కోసం వచ్చాడు. బ్రో ఫ్లెక్స్ బస్ బాయ్. ఎక్కువ ఫ్లెక్స్ బస్సులు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి. కాదు కాదు ఇక్కడే ముందు స్టార్ట్ అయ్యాయి, మన సైడ్ ఇప్పుడు వచ్చాయి ఫ్లెక్స్ బస్సెస్. ఏ బస్ ఎక్కాలో తెలియట్లేదు, అలా తిరుగుతున్నాం అటు ఇటు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఓకే బ్రో, టేక్ యువర్ టైం బ్రో, నో ప్రాబ్లం బ్రో. అవసరమైతే ఎక్కడే తిరుగుతూ కొంచెంసేపు అలా ఉందాం. బ్రో ఎక్కడ దగ్గర పడుకోవచ్చు. అమ్మోగనంటారా అయ్యా వీడు మళ్ళీ తెలుసు కదా పత్తి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, మొత్తం వాడిదే. ఇంకా ఇక్కడ మా బాయిదే హవా. వాడు ఏమన్నా అంటే అయిపోయింది ఇంకా మా పని. చలిలో అయిపోద్ది 12 దాకా పెడతారు వాడు. అన్ని ప్లాన్ చేస్తాడు అక్కడే. మరి క్రెడిట్ అంతా ఉదయ్ భానుకి. విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. అలా చెప్పకు, వాడు ఇంకా ఇప్పుడే మళ్ళీ రేపు మొన్నాడు తిప్పడు మనాలి. ఇంకా శశిధర్ రెడ్డి మాటలన్నీ చెప్తాడు కానీ పని ఏం చేయడు అనమాట. అలా నడుస్తూ ఉంటాడు అంతే. బ్రో ఎందుకు బ్రో అలా చెప్తావు? నిజంగా అనుకుంటా బ్రో మా చెఫ్ బ్రో శశిధర్ రెడ్డి మాత్రం మా మాస్టర్ చెఫ్. ఎక్కడికి వెళ్ళాలన్నా నీట్గా రెడీగా అన్ని కుక్ చేసి ఉంచుతాడు. ఏందో మా బాయ్ సందుల్లో అన్నిట్లో తిప్పుతున్నాడు. ఫైనల్ అది నడుచుకుంటూనే రూమ్కి వెళ్ళిపోయేలాగా ఉన్నాం చూస్తుంటే. ఇది కామెడీ ఏంటంటే ఇందాక నుంచి బాన్ ఆఫ్ చుట్టూ తిరుగుతున్నాం, అటు ఇటు ఇటు అటు. ఇప్పుడు 207 బస్ దగ్గరికి వచ్చాం. 133 అన్నాడు. కంట్రీ మాత్రం సూపర్గా ఉందండి. ఇక్కడెక్కడ నేను సైలెంట్గా ఉంటుంది. మెయిన్ హెవీ నాయిస్ ఉంటుంది. చూడండి మీరు రోడ్డు పక్కన నడుస్తుంది సార్, అంత హెవీ నాయిస్ అయితే ఏముండదు. జర్మనీతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం నాయిస్. జర్మనీ అయితే ఇంకా సైలెంట్. అక్కడైతే అసలే ఇంకా సౌండ్స్ ఏముండవు. ఇంకా ఫస్ట్ షాకింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చాను హారన్ సౌండ్ విన్నా. హారన్ సౌండ్ వినగానే కొంచెం ఎలా ఉందంటే మనకి మన కంట్రీ గుర్తుకొచ్చింది. 2-3 months అయింది కదా మేము వచ్చి, ఇంతవరకు ఒక హారన్ సౌండ్ కూడా విని నిజంగా రేర్. ఎవరో కానీ హార్న్ కొట్టరు అసలు ఇక్కడ. అస్సలు అంత అవసరం రాదా, ఎందుకంటే అందరూ క్రైమ్ అంట మనకు తెలియదు. ఇక్కడ అందరూ రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో వెళ్ళిపోతుంటారు. అందుకే హార్న్తో పెద్ద యూజ్ ఉండదు. హార్న్ కొడితే మనలాంటి వాళ్ళ కోసమే కొట్టాలి, ఎందుకంటే తెలియకుండా అప్పుడప్పుడు రోడ్డు దాటేస్తుంటాం. అలా వేసుకొని అలా వెళ్ళిపోతుంటారు మధ్యలో రూట్లో. మనకు తెలియదు కదా, కొంచెం కొన్ని రోజులు ఉంటే అలా మనకి అలవాటు అయిపోద్ది. వస్తున్నాం బాబు వస్తున్నాను, నేను నమ్మ వస్తున్నాను. ఇందాక నుంచి చుట్టూ తిప్పుతున్నావు బ్రో. ఎన్ని కిలోమీటర్లు చూడు బ్రో, నడుచుకుంటే వెళ్ళిపోదాం రూమ్కి. ఎందుకు ఇవన్నీ మనకు? ఓ అటైతే గాయ్స్ చూడండి ఎక్కడ ఉన్నాడు మా మహేష్ భాయ్. ఆ చివరిన ఉన్నాడు చూడండి. మా పక్కన కొత్త ఫ్రెండ్, ఇండియాలో బాగా ఫేమస్ నేమ్ సాయిరామ్. మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటాడు చెక్ రిపబ్లిక్ చూపించడానికి. చూడండి మా టూరిస్ట్ గైడ్ కాదు, మొత్తం అంతా తిప్పించి ఏదో బస్సు ఎక్కించాడు. మరి ఇది ఎక్కడ తీసుకెళ్తుందో ఆడికైనా తెలియలేదో, మాకైతే తెలియదు. మరి ఎక్కడికో తీసుకెళ్ళాను. ఓకే బ్రో, ఏదో నువ్వు ఉన్నవని ధైర్యంతో అలా నిన్ను ఫాలో అయిపోతున్నావు.
మహేష్ బాబు ఫ్యాన్స్ చూపించకపోతే ఇప్పుడు ఫ్యాన్స్తో చాలా ఇబ్బంది వస్తుంది మళ్ళీని. చాలా హాయ్ 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 బస్ చూసారా, బాబుకి సపరేట్ సీటు అంతా, అది ఒక సపరేట్ లెవెల్ అనమాట. అది బిల్ల బిల్ల మా బిల్ల. అది ఒక పెద్ద స్టోరీ ఉంది, వీడియో తీసి పెడదామంటే ఎందుకులని ఆలోచిస్తున్నాం. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. మొత్తానికి ఫైనల్గా మా ఉదయ్ బాయ్ అయితే హోటల్ దగ్గర తీసుకొచ్చాడు. ఈ హోటల్ అయిపోయినంటే నెక్స్ట్ పబ్కి వెళ్తాం. వచ్చాం. మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు మా వాడు. చూద్దాం పబ్కి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం. సరే పబ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఏంటి మొత్తం ఎలా ఉంటుంది అన్నది. హలో గైస్, మొత్తానికి మా టూర్ గైడ్ అయితే నెక్స్ట్ మమ్మల్ని పబ్కి తీసుకెళ్తాను అంటున్నాడు. మరి ఎక్కడ తీసుకెళ్తారో తెలీదు. యాక్చువల్గా ఇప్పుడు అందరినీ పబ్కి వెళ్తున్నారు కదా, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పబ్. అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటో అడుగుదాం 1 by 1. ఫస్ట్ మా సాయిరామ్ బాయ్ చెప్తాడు. చెప్పమ్మా సాయి, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి పబ్కి? హాయ్ గైస్, ఇది లైఫ్లో నేను ఫస్ట్ టైం పబ్కి వెళ్తున్నాను. సో ఎక్సైట్మెంట్తో ఆపుకోలేకపోతున్నాను. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కోడానికి వచ్చాం. మీరు నెక్స్ట్ మా బిల్ల మహేష్ భాయ్ చెప్పు, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి పబ్కి వెళ్తున్నా ఫస్ట్ టైం? ఫస్ట్ పబ్ ఇంటర్నేషనల్ పబ్ ఇది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఫస్ట్ ఇంటర్నేషనల్ పబ్ ఇంటర్నేషనల్ పబ్ ఇది ఇన్ చెక్ రిపబ్లిక్. సో నేనేమనుకుంటున్నానంటే దేవుణ్ణి మనసారా మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రూమ్కి రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అది బాగానే నాటకాలు చేస్తున్నావు నువ్వు. నేను మనసులో మాట చెప్పమని చెప్పాను నీకు, స్క్రిప్ట్ కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఇదే. వాళ్ళు ఏమని అనుకున్నా నేను సరే కాదు, పబ్కి వెళ్ళి ఏం చేస్తా, పూజ చేసి వస్తావా బయటికి? సరే నేనేం మాట్లాడను. నాకు కోకోకోలా థమ్స్ అప్ అట్లాంటి డ్రింక్స్ ఇస్తే నేను తాగేసి అంటే ఆల్రెడీ వేసిన కోకోకోలా ఇలా మాట్లాడేస్తుంది. అది గమనించాలి ఆడియన్స్ అందరూ. ఇప్పుడు మా శశిధర్ బాయ్, ఇప్పుడు మా శశిధర్ మా క్లాస్మేట్ శశిధర్ మాట్లాడతాడు. మా గ్రూప్ లీడర్. నో గ్రూప్ లీడర్. చెప్పండి. హాయ్ గైస్, రోలింగ్ స్టార్ రోషన్ బాబు. నేను ఇంటర్నేషనల్లో పబ్కి వెళ్తాను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఏ పొద్దు పబ్బు కానీ నాకు తెలియదు. A few moments later. అదెవరో కనుక్కో, నాకు కావాలి. నేను యాక్చువల్ చాలా మంచి పిల్లోని. ఈ యూట్యూబర్ నన్ను చెడగొడుతున్నాడు, జర్మనీకి పిలుచుకొని వచ్చి మరి చెడగొడుతున్నాడు. జర్మనీ నుండి ఇక్కడ 3 hours అండి, చెక్ రిపబ్లిక్. కానీ చాలా బాగుంది. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్బులలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చాలా మంది చెప్పారు. నాకు కూడా తెలియదు, ఈరోజు చూద్దాం. అరే నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు జర్మనీకి, నువ్వేంద్రా పబ్బుల గురించి చెప్పేది? అంటే చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. సారీ సార్, నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. అంటే జనరల్ గా కొంతమంది చెప్పారు, చూద్దాం వాళ్ళకి. నేను చెప్తా మళ్ళీ ఎట్లుంది ఏంది కథ అని చెప్పి. సరే పబ్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. బ్రో పబ్కి వెళ్ళేసి ఫస్ట్ నేను చూస్తే ఎక్స్పీరియన్స్ చేస్తా, ఏంది పబ్ అంటే ఎలా ఉంటది. నాకు ఇంతవరకు తెలియదు నిజంగా. భయ్యా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోబాకండి. నిజంగా నిజంగా చేస్తున్నా. ఓకే నిజంగా వెళ్తానా. ఏడు కలుపు చేయొద్దు బ్రో, వాళ్ళ తాగినాం అనుకుంటారు వాళ్ళు. ఎందుకు నాకు ముందే అలవాటు లేవు. అలాగే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కాదు మా టూర్ గైడ్, మా మ్యాపరు, మా GPS, మా నావిగేటర్ అన్ని వీడే. థ్యాంక్ యూ. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోలింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. ఏం చేద్దాం అనుకుంటున్నావు పబ్కి వెళ్ళి? చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ప్లాన్? ఏం లే, చాలా పబ్లిక్ వెళ్ళాను నేను ప్రీవియస్ లో, కానీ ఇంటర్నేషనల్ పబ్ ఇదే ఫస్ట్ టైం. కానీ నాకు మెయిన్ వచ్చే భయం ఏంటంటే పిచ్చిలు ఆడాడు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పిచ్చిలు ఆడదామని ట్రై చేస్తున్నాడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడంటే. చాలా పబ్లిక్ వెళ్ళాలి కానీ అంత బాగానే నడిచింది ఇప్పటిదాకా. కానీ వీళ్ళతో వెళ్తాను కదా ఫస్ట్ టైం, అదే నాకు కొంచెం భయంగా ఉంది లోపల. చాలా చేస్తున్నారు. చాలా ఉంది బ్రో, ఈయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ మమ్మల్ని అంటాడు వీళ్ళకి వెళ్తానా అని చెప్పి. నీ పని నువ్వు చూసుకో. అదొకటే భయం, అంత మించి ఆలోకే. అదే పబ్కి వెళ్ళి ఇంతకుముందు ఏం చేసావు? అయినా చెప్పకూడదు బ్రో యూట్యూబ్ లో పబ్లిక్ కి. పబ్లిక్ అంటే చెప్పలేదు. గైస్ మొత్తానికి మా టూర్ గైడ్ అయితే మమ్మల్ని బర్గర్ కింగ్ లో తెచ్చి పట్టేశాడు.
ఏదో పెట్టాడు, ఏదో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాడు, ఎలాగుంటో చూస్తాం. మొత్తానికి బర్గర్ కింగ్, కేఎఫ్సీలు ఇలాంటివి ఉండడం వల్లే మనం బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా సరే కొంచెం ఫుడ్తో సర్వైవ్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది అన్నీ. దీని తర్వాత డైరెక్ట్ పప్పుకే కొంచెం ఫుల్గా తినేసి కొంచెం ఎనర్జీ ఉండాలి కాబట్టి ఫుల్గా తినడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఈరోజు మా టూర్ గైడ్ ఏం చేశాడంటే, ఇందాక దీని ముందు వీడియోలో మీరు చూసా ఉంటారు అక్కడ అందరం నించొని అసలు పప్పుకి ఎందుకు వెళ్తున్నారు అని అడిగాను కదా. అది యాక్చువల్గా బస్ స్టాప్ కాదు, అక్కడ తీసుకెళ్ళి నించోబెట్టి వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ ఏది ఆగట్లేదు. అక్కడ 4-5 బస్సులు వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది అక్కడ లేదండి. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. తప్పేందో తెలుసారా నీతో రావడం తీసుకురావడం. చూడు భయ్యా ఏమంటున్నాడు. చెయ్యి అతి చేయకు ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. సరేనా? మింగు అతి మింగకు. బాలే బ్రో. ఏం బాగాలేదు బ్రో, ఏంది బాగాలేదురా? వెనకాల చూడండి మా మహేష్ భాయ్ సైలెంట్గా ఉన్నాడు, చలికి చచ్చిపోయేలాగా ఉన్నాడు. మేమేదో మాట్లాడుతున్నాం కానీ బయట మాత్రం చలి మామూలుగా నిద్రకు ఫుడ్కి అసలు తట్టుకోలేదు. చలి. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఈ రోజు నిద్ర చలి చాలా షేక్ అయిపోతున్నాయి ఇక్కడ. చలి చాలా షేక్ అయిపోతుంది. తర్వాత ఏంట్రా ఇది, వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. మా ఊరు మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది, నెమ్మదిగా వస్తాయి అదే డైలాగ్స్. చలి మాత్రం అయ్యా మామూలుగా లేదు. చలి మామూలుగా లేదు. యూట్యూబర్ ఫేస్ కనపడడం కోసం చూసారా అన్ని ఇప్పేసి మరి మీకోసం. ఎందుకు అట్లా అరుస్తున్నావు, ఏమైంది? మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? వీడు మా బ్యాచ్ లో వీడికి ఉన్నంత ఆత్రం ఎవరికి ఉండదండి. ఉదయభాను ఆడ పేరే ఆత్రం. ఆత్రం. ఇప్పుడు ఒకరిని పిలుస్తాడు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, అరే పలుకు 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 పలుకు. పలుకుతాంపయ్యా, కొంచెం టైం ఇవ్వు. మా ఉదయ్ బాబు అయితే మమ్మల్ని పబ్లోకి తీసుకొచ్చాడు. చూడడానికి అసలు మామూలు లేదు, చాలా. ఆల్ క్రెడిట్ గోస్ టు ఉదయ్ భాను మోవా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మా వాళ్ళు అసలు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. పబ్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా లోపలైన పాసిబుల్ అయితే చిన్న చిన్న వీడియోలు తీసి పంపిస్తాను.
బర్రెలేవిరా పన్ను లేడికెందుకు వస్తాక వాడికి ఛాన్స్ రాదుగా. మళ్ళా యాడున్నాయి? హలో గాయస్, ఇప్పుడు పబ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మా వాళ్ళందరినీ అడుగుదాం. ఇప్పుడు బయటకు వచ్చాం. సాయి చెప్పి ఎలాగుంది నీ ఫీలింగ్ ఏంటి? యా, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి కావాలంటే విజిట్ చేయొచ్చు. ఓకే, నాకు నచ్చలేదండి. ఎందుకండి? నాకు నచ్చలే ఇంగ్లీష్ సాంగ్. మనకు తెలుసు కదా, మనకు అంటే వీళ్ళు డ్యాన్స్ కూడా ఇంగ్లీష్ సాంగ్లకు మంచిగా వేయరు. ఏందో ఊరికే అలా 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 ఊగుతున్నారు. మనకు అట్లాంటి సెట్గా మనకు తెలుసు కదా మన డ్యాన్స్ ఎట్టు ఉంటుందో. ఉదయ్ బాయ్, మనకి ఏమన్నా అంటే మా సాంగ్స్ ఉంటే ఏమన్నా వేస్తానులే కానీ కాదు ఉదయ్ బాయ్ ఏమనంటే 10 సార్లు పబ్కి వెళ్ళాను అంటాడు. అక్కడికి జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. వెళ్ళి నించొని చూస్తున్నాడు అలా. హైదరాబాద్ పబ్లలో హైదరాబాద్ పబ్ లో తెలుగు పాటలు పెడతారు, ఏడైతే పెడతారు. ఇంగ్లీష్ సాంగ్స్ ఏడా పెడతారు. హైదరాబాద్ పబ్ లో నువ్వు ఉండేది వైజాగ్ లో, పెడితే 9 నువ్వు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ పబ్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఆడ తెలుగు సాంగ్లు పెడతారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ సాంగ్లకి అయితే డాన్స్ చేసి కూడా ఉంటాం. సరే నమ్మండి ఫ్రెండ్స్ అందరూ. నెక్స్ట్ మహేష్ చెప్పు. మహేష్ బాయ్ ఎలాగుంది ఫీలింగ్? మొఖం అంతా కలకలాడుతుంది. బాగుంది పబ్. ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వేశారు, మంచి మంచి సాంగ్స్ వేశారు. బాగుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. 75 years later. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటోండి, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి, ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీర్థనే ఉన్నాక